వెల్కమ్ టు ది లియో. వైసీపీ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. సరే, పార్టీలో ఓడిపోయిన నేతల మధ్య అంతర్గత విభేదాలు వచ్చినా అవి ప్రస్తుతానికైతే పెద్ద సమస్య కాదు. కానీ ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారో, జగన్మోహన్ రెడ్డి కాకుండా 10 మంది ఎమ్మెల్యేలు, అందులో 7 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక కథనం అయితే హల్చల్ చేస్తుంది. మరి 7 ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతే ఏమవుతుందని మీరు అనుకోవచ్చు. ఆ 7 ఎమ్మెల్యేలు కన్నా బయటికి వచ్చి తిరుగుబాటు జెండా ఎగురవేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన వైసీపీ పార్టీని కోల్పోవాలి. ఎస్, మీరు విన్నది నిజమే. 7 మంది ఎమ్మెల్యేలు కన్నా ఇప్పుడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం ఆ వైసీపీ పార్టీ 7 చెందుతుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఈ భయమే తొలిచివేస్తున్నట్టుగా తెలుస్తుంది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వ్యవహారం చూసాం శివసేన పార్టీ సమయంలో. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత పార్టీ అంతా కూడా ఏక్నాథ్ షిండేదిగా మారినట్టుగా కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అది నిబంధన, అందులో ఎవరు చేసేదేమీ లేదు. పార్టీని ఎవరు పెట్టినప్పటికీ, ఎవరి చేతిలో ఉన్నప్పటికీ ఫైనల్గా మెజారిటీ సభ్యులు ఒకగాన బయటకు వచ్చేసి ఈ పార్టీ మాదే అని అంటే గనక వాళ్ళకి గుర్తింపు లభిస్తుంది. అదే సమయంలో వారికి ముందు వరుసలో అసెంబ్లీలో సీట్లు కూడా కేటాయిస్తారు. ఇదే సమయంలో పార్టీ కూడా వాళ్ళ వశమవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైసీపీ పార్టీని వదిలేసి కొత్త పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పరిస్థితి అక్కడ దాకా వస్తుందా అంటే ఏమో చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి పట్ల అసంతృప్తితో ఉన్నారు అని నేను మొదట్లో చెప్పా. ఎందుకు అసంతృప్తితో ఉన్నారు అంటే, మొదట జగన్మోహన్ రెడ్డి అసలు ముందు రాష్ట్రంలో ఉండటం లేదు. ఒకటి, వీళ్ళకి సూచనలు సలహాలు కనీసం చేయలేని పరిస్థితి. ఇకపోతే పూర్తిగా రాష్ట్రం మొత్తం కూడా వైసీపీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో వీళ్ళు గెలిచిన ప్రాంతాల్లో కూడా బయటకు వచ్చి తిరగాలంటే మొఖం జల్లట్ల. అభివృద్ధి పనులు చేయాలంటే నిధులు ఇస్తారో ఎవరో, ఏదైనా ఒక ప్రభుత్వ కార్యక్రమం చేపట్టినా మొఖం జల్లకి వీళ్ళెవరో కూడా అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలే ఆ కార్యక్రమాలను ముందుకు నడుపుతున్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వీళ్ళకి భరోసా ఇచ్చి అండగా నిలబడతాడా అంటే, ఈయన ఇప్పటికే 6 సార్లు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. తాజాగా కూడా అక్కడే ఉన్నట్టున్నాడు, ఆయన ఏపీలో లేడు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ రాజకీయాలు చేస్తున్నాడు అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే మనం మాట్లాడుకున్నాం. వాసుదేవరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్ళి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారని ఒక వార్త అయితే వచ్చింది. సరే, అది నిజమా అబద్ధం అనేది కాసేపు పక్కన పెడితే, మొత్తానికి కొంతమంది ఇలా అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన అధికారులు కానివ్వండి, లేదా దాంతో సంబంధం ఉన్న వ్యక్తులు కానివ్వండి, బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళి ఎలా బయటపడాలి, ఏమేమి చేయాలి, ఎలా ప్రభుత్వం నుంచి తప్పించుకోవాలి, కేసుల నుంచి తప్పించుకోవాలి అని మంతనాలైతే జరుపుతున్నట్టుగా అనుమానాలు అయితే బలపడ్డాయి. సో అందుకు జగన్మోహన్ రెడ్డి అంటే తన అవినీతి అక్రమాలు బయటపడకుండా ఏం చేయాలి అని ఆలోచించడానికి అక్కడికి వెళ్ళాడు. సో జగన్మోహన్ రెడ్డికి ప్రజలతో పనే లేదు. రాష్ట్ర ప్రజల కష్టాలు కానివ్వండి, రాష్ట్ర ప్రజల నష్టాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి పనే లేదు. ఏదో తన సోషల్ మీడియాలో మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడేస్తుంటారు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఇసుమంతా కూడా అటు సోషల్ మీడియా కార్యకర్తల మీద కానివ్వండి, ఇటు రాష్ట్ర ప్రజల మీద కానివ్వండి, ఇసుమంతా కూడా జగన్మోహన్ రెడ్డికి అభిప్రాయం లేదు. ప్రేమ ఆప్యాయతలు లేనే లేవు. మరి ఎమ్మెల్యేలు ఎలాగుంటారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే ఎలా ఉంటే ముందు పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యేలో భయం మొదలైంది. దాంతోపాటు వాళ్ళ భవిష్యత్తును కూడా కోల్పోయే ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా చూసుకుని ఊరుకుందాంలే అంటే వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళ పార్టీ ఉండొచ్చు, తుడిచిపెట్టుకుపోవచ్చు. అప్పుడు మా రాజకీయ భవిష్యత్తు కూడా నష్టపోతాం కదా మేము. జగన్మోహన్ రెడ్డిని నమ్మి సరే ఏదో ఆ పార్టీ మీద గెలిచాం కదా అని ఎక్కడే కూర్చుంటే రేపు మాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతే అని వాళ్ళలో ఒక అసంతృప్తి అయితే బలంగా బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, వైసీపీలో చీలిక, జగన్కు జలక్కివ్వనున్న 7 ఎమ్మెల్యేలు, పార్టీలో మిగిలేది ఆ 4రేనా? ఆ 4రే అంటే మరి జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డితో పాటు మరి ఇంకెవరు మిగులుతారో మనకైతే తెలీదు. అధినేత వ్యవహార శైలిపై లోపల రగిలిపోతున్న ఆ 7 గెలిచిన నియోజకవర్గంలో తిరగలేకపోతున్నామంటూ ఆక్రోశం. జగన్తో అంటకాగితే రాజకీయ భవిష్యత్తు లేదన్న భయమా? నేను ఇందాకే చెప్పే మాట, జగన్మోహన్ రెడ్డితో ఉంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదని భయం.
మామూలుగా అయితే గెలుపోవటములు సహజం, ఓడిపోయినంత మాత్రాన పార్టీలు మారాలని ఎక్కడా లేదు, అది కరెక్ట్ కూడా కాదు, ఓకే ఒప్పుకుందాం. కానీ ఇక్కడ సమర్థవంతమైన నాయకుడు ఉండుంటే సమర్థంగా పార్టీని నడపగలడు, ఇంకో వచ్చే 5 ఏళ్లలో బలంగా వైసీపీ పుంజుకుంటుంది, అవసరమైతే గెలుస్తుంది, లేదా బలమైన ప్రతిపక్షంగా వస్తుంది అనే నమ్మకంగా ఉంటే వాళ్ళు పార్టీలో ఉందరు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రం పారిపోతే ఆంధ్రాతో నాకు సంబంధమే లేదు, నేను ఆంధ్రా వాడినే కాదన్నట్టు వారానికి ఒకసారి హనీమూన్ టూర్కి వెళ్ళినట్టుగా బెంగళూరు వెళ్ళిపోతుంటే ఇక్కడ నాయకులు ఏం చేయాలా? వీళ్ళకి దిశానిర్దేశం చేసేది ఎవరు? గతంలో ఎగిరెగిరి పడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అడ్రస్ లేడు, అజాపజా లేకుండా వెళ్ళిపోయాడు. మిగిలిన ఏ నేత కూడా వైసీపీలో నోరు విప్పే పరిస్థితి లేదు. ప్రభుత్వం చేసే ఏదైనా ప్రభుత్వాన్ని విమర్శించాలంటే బయటకు వచ్చే నాదుడు లేడు. ఆ 2-3 పట్టుకునే అలాటమే. ఈవెన్ కొడాలి నాని, రోజా లాంటి వాళ్ళు కూడా కనపడకుండా పోయా. ఏదో అడపాదడప పేరునే నానినో ఆ కోడిగుడ్డు మంత్రి మాత్రం, వీళ్ళిద్దరూ మాజీ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్, వీళ్ళిద్దరూ మాత్రమే ఏదో అడపాదడప కనపడుతున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ కూడా వైసీపీ నేతలు కనపట్ల. అదే భయం. వైసీపీ కేడర్ అంతా కూడా జారుకుంటుంది, కొద్దిగా జారుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలే ఈరోజు పార్టీని దిశకు తీసుకువచ్చాయని చెప్పి వాళ్ళంతా జారుకునే పరిస్థితి. సో అది వాళ్ళ భయం. వైసీపీని చీల్చడానికి ఆ పార్టీలోని కొందరు, ఆ పార్టీలో అంటే వైసీపీలోనే, ఆ పార్టీలోని కొందరు జట్టు కడుతున్నారా? మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే తరహాలో చీలిక ఆపరేషన్ తెర వెనుక బలమైన పార్టీ మద్దతు ఇస్తుందా? 11 మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా లేకుండా ఇబ్బంది పడుతున్న జగన్ పార్టీ మరింత గడ్డి పరిస్థితిని ఎదుర్కోబోతుందా? ఏపీలో చాప కింద నీరులాగా జరుగుతున్న రాజకీయ వ్యూహాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీలో ప్రస్తుతం ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 7 మంది ఒక గ్రూపుగా బయటకు వచ్చి జగన్పై తిరుగుబాటు చేస్తే ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం అసలైన వైసీపీ ఆ 7గురిదే అవుతుంది. అచ్చు మహారాష్ట్రలో శివసేన పార్టీ నుంచి ఏక్నాథ్ షిండేని బయటకు తెచ్చి అసలైన శివసేన పార్టీని ఏక్నాథ్ షిండేదే అనిపించినట్టుగా. సో ఇక్కడ పార్టీ అంతర్గతంగా ఏంటంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే చెప్పాడు, నేను తలుచుకుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు, నేను తలుచుకుంటే నీ పార్టీ ఏ ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నమాట ఏంటంటే అప్పుడు కూడా టీడీపీలో ఒక 10-15 మందిని లాగేయగలిగితే నేను చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ఏ ఉండదు, ఆ పార్టీ కూడా ఆడకొచ్చేద్దే, మనకి ఇది లేకుండా పోద్దని చెప్పి ప్రయత్నం చేశాడు. బట్ నలుగురినైతే లాక్కోగలిగాడు, నలుగురిని లాక్కున్నాడు. నలుగురినైతే లాక్కోగలిగాడు కానీ మిగిలిన వాళ్ళు ఎవరో కూడా లొంగల. చంద్రబాబు గారి వెంట మేము నిలబడతాం అని ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉంచి నిలబడ్డారు. ఇక్కడ లోపించింది అదే. నాడు టీడీపీకి 23 సీట్లే వచ్చినా, నలుగురు వెళ్ళిపోయినా ఆయన మీద నమ్మకంతో మిగిలిన 19 మంది నిలబడ్డారు. కానీ ఇక్కడ వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. అందుకని వీళ్ళెవరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడటం లేదు. ఒకవేళ నిజంగా కానీ 7గురు కన్నా బయటకు వచ్చి తిరుగుబాటు జెండా ఎగరవేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని కోల్పోబోతున్నాడు. ఆ పార్టీ ఆ 7గురిదే అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి పార్టీని నడుపుకోవచ్చు. ఆ పార్టీ మీద జరిగే కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళకే చెందుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని ఆ పేరుని వాడుకోలేడు. అప్పుడు కొత్త పార్టీని నువ్వు స్టార్ట్ చేసుకోవాలి. నిజంగా అదే కన్నా జరిగితే జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీని స్టార్ట్ చేయాలి. అంటే అక్కడ వరకు జరుగుతుందా అంటే అంత ఈజీగా జరిగే పరిణామాలు కాదు. జగన్మోహన్ రెడ్డి అవసరమైతే సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సొంత డబ్బు ఇచ్చైనా కాపాడుకుంటాడు. ఎందుకంటే పార్టీ ఏ ఉండదని చెప్తే ఏం చేస్తాడు? అవసరమైతే ఎమ్మెల్యేకి 100 కోట్లు 1000 కోట్లు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బు ఏం కుదవ కాదు కదా. సో కాబట్టి ఇచ్చైనా కాపాడుకుంటాడులే. కానీ ఒకవేళ అదే కన్నా జరిగితే అసంతృప్తి కన్నా తీవ్ర స్థాయిలో వచ్చి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నా కాలరాగరేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నన్నేం చేసేది ఉంది అని జగన్మోహన్ రెడ్డి కన్నా విర్రవీగితే ఖచ్చితంగా పార్టీలో 7గురు కన్నా జట్టుగా బయటకు వచ్చి వాళ్ళు కన్నా స్పీకర్కు మేము బయటకు వచ్చేసాం, ఈ పార్టీ మాదేనని చెప్పి ఒక లాక్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఎన్నికల నిబంధనల ప్రకారం వారికి ఆ పార్టీ చెందుతుంది. జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీ మీద ఉన్న సర్వ అధికారాలు కూడా కోల్పోతాడు. అప్పుడు ఆ 7గురిలోనే ఒకళ్ళు పార్టీ అధ్యక్షులుగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా ఏమి అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో జరిగింది కదా. సో కాకపోతే అక్కడ ఏదో వెనకమాల తెర వెనక ఎవరో నడిపారు. కానీ ఇక్కడ సొంత పార్టీలోనే విభేదాలు రావటం అనేది ప్రధానంగా చర్చించుకోవాల్సింది. దీని వెనక ఎవరో పుల్లలు కదపక్కర్లా, దీనికి ఎవరో చీలికలు చేయాల్సిన అవసరంలా. సొంత పార్టీలో సొంత ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర గడ్డు పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా పార్టీని కూడా కాపాడుకోలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు.